ప్రపంచంలో కొన్ని రహస్యాలుంటాయి. అవి బయటపడితే ప్రభుత్వాలు కూలిపోతాయి. వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. కానీ కొన్ని రహస్యాలుంటాయి. అవి బయటపడితే అసలు మనం మనుషులమేనా? మనతో పాటు ప్రపంచంలో ఇంకేదో శక్తి ఉందా? అనే డౌట్ కూడా క్రియేట్ అయిద్ది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక క్రిమినల్ గురించి కాదు. ఒక సామ్రాజ్యం గురించి. చీకటి సామ్రాజ్యం. మీకు తెలిసిందేగా ఎప్స్టీన్ ఐలాండ్ గురించి చెప్పాను. చుట్టూ సముద్రం, ఎటు చూసినా నీళ్లు. ఆ ఐలాండ్ మధ్యలో ఒక వింతైన నిర్మాణం. బయట చూడడానికి అదొక నార్మల్ బిల్డింగ్ లాగే ఉంటుంది. కానీ దాని కింద భూమి లోపల అక్కడ జరిగేది ఇంకోళ్ళకి ఎవరికీ తెలియదంట. అండ్ మ్యాక్సిమం ఈ వీడియో కాన్స్పిరసీ థియరీ లాగే ఉంటుంది. బట్ ఒక సర్వైవర్ చెప్పిన దాన్ని బట్టి కొన్ని డాట్స్ కనెక్ట్ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా జరిగిందని కాదు, ఇది కాన్స్పిరసీ థియరీ. వీడియో ముందే చెప్తున్నా, అందుకే గుర్తుపెట్టుకోండి. ఆ సర్వైవర్ ఎవరో వీడియోలో మీకు మధ్య మధ్యలో తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ నరకాన్ని చూసి ప్రాణాలతో బయటపడ్డ ఒక బాధితురాలు జూలియట్ బ్రైంట్. ఆమె చెప్పిన మాటలు మీ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అవంటది, నేను ఒక మనిషిని చూశాను, కానీ మరుక్షణం అతను మనిషి కాదు, నా కళ్ళ ముందే అతని రూపం మారిపోయింది. అతను ఒక రాక్షసుడిలాగా, ఒక వింత జీవిలాగా షేప్ షిఫ్ట్ అయ్యాడు అంటుంది. You know, and I also saw Epstein shapeshift on the island. You know, that was before. This happened in New Mexico. You know, when I was on the island, I saw Epstein like suddenly and ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీ కాదు. ఒక యూట్యూబ్లో ఒక ఛానల్లో చెప్పిన సాక్ష్యం. జూలియట్ బ్రైంట్ మామూలు అమ్మాయి కాదు. ఎప్స్టీన్ విక్టిమ్స్ కాంపన్సేషన్ ఫండ్ నుంచి దాదాపు $2 మిలియన్, అంటే సుమారు 16 కోట్లు కాంపన్సేషన్ పొందిన ఒక సర్వైవర్. అంత పెద్ద మొత్తం ఆమెకి ఇచ్చారంటే ఆమె చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉండాలి కదా. సో ఈమెని బేస్ చేసుకుని ఈ కాన్స్పిరసీ థియరీ క్రియేట్ అయింది. ఈమె కేవలం ఎప్స్టీన్ చేసిన అఘాయిత్యాల గురించి మాత్రమే చెప్పాల. ఆమె అక్కడ చూసిన అండర్ గ్రౌండ్ ల్యాబ్స్ గురించి, హజ్మత్ సూట్స్ గురించి, ఆకాశంలో ఎగిరే యూఎఫ్ఓస్ గురించి కూడా మాట్లాడింది. అసలు ఆ ఐలాండ్లో ఏం జరిగింది? ఎందుకు ప్రపంచంలో అతిపెద్ద ధనవంతులు, రాజకీయ నాయకులు, రాజులు అక్కడికి క్యూ కట్టారు? కేవలం వాళ్ళ విలాసాల కోసం వెళ్ళారా? లేదా అక్కడ దొరికే అమృతం కోసం వెళ్ళారా? చిన్న పిల్లల భయం నుంచి పుట్టే ఆ రక్తం, ఎడ్రినోక్రోమ్, నిజంగానే మనిషి వయసును తగ్గిస్తుందా? లేక ఇదంతా ఒక భ్రమ? అండ్ దీని గురించి సిమ్సమ్స్లో కూడా ఉంది. కానీ ఈ కథలో అసలైన ట్విస్ట్ ఆ రాక్షసుడి మరణం, జెఫ్రీ ఎప్స్టీన్. ప్రపంచం మొత్తం తన వైపు చూస్తున్నప్పుడు అతను మోస్ట్ సెక్యూర్ ఒక జైలు గదిలో ఉండి ఆత్మహత్య చేసుకున్నాడని అమెరికా గవర్నమెంట్ చెప్పింది. కానీ అది ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని చెప్పడానికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ రాత్రి జైలు కెమెరాలో రికార్డ్ అయిన ఆరెంజ్ ఫ్లాష్ ఏంటి? రాత్రికి రాత్రి మాయమైపోయిన ఆ ఖైదీ ఎవరు? 3 గంటల పాటు గార్డ్స్ ఎందుకు నిద్రపోయారు? మెడలో తాడు లేకుండా ఉరేలా పడింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతకడమే వీడియో లక్ష్యం. సీట్ బెల్ట్ పెట్టుకోండి, మనం వెళ్తుంది ఒక చీకటి సొరంగంలోకి. వెల్కమ్ టు ద డార్క్ రియాలిటీ. అండ్ ఇది ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే యాడ్ బ్రేక్ కాదు, ఇది మన మధ్యలో మాట. వీడియో మొదలైనప్పటి నుంచి ఇంత శ్రద్ధగా వింటున్న మీలాంటి వాళ్ళకి నా పర్సనల్ ఇన్విటేషన్. నేను మిమ్మల్ని వ్యూవర్ అనలేను, మీరు ఆల్రెడీ మా వీఆర్ ఫ్యామిలీలో ఒక భాగం. కాకపోతే ఆ రిలేషన్ అఫీషియల్ చేద్దాం. కిందన్న సబ్స్క్రైబ్ బటన్ మీకు ఒక ఇన్విటేషన్. దాన్ని స్వీకరించి మా వీఆర్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. అండ్ వీడియో లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. మా రీసెర్చ్ కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. ద సర్వైవర్స్ టెస్టిమోనీ. మనం ముందుగా ఈ జూలియట్ బ్రైంట్ స్టోరీతో మొదలెడదాం. 2002లో ఆమె వయసు కేవలం 20 ఏళ్ళు. మోడల్ అవ్వాలని ఎన్నో కళలతో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది. కానీ జెఫ్రీ ఎప్స్టీన్ వలలో పడింది. ఎప్స్టీన్ ఆమెని తన ప్రైవేట్ జెట్లో వర్జిన్ ఐలాండ్స్కి, అక్కడి నుంచి న్యూ మెక్సికోలో తన ర్యాంచ్కి తీసుకెళ్లాడు. ఆ చెప్పిన స్టోరీ ప్రకారం న్యూ మెక్సికోలో ఆ ర్యాంచ్ నార్మల్ ఇల్లు కాదు, అదొక కోట. కానీ అసలైన రహస్యం ఆ కోట కింద ఉంది. ఒకరోజు ఆమె స్పృహ వచ్చేసరికి తను ఒక అండర్ గ్రౌండ్ ల్యాబొరేటరీ లాంటి గదిలో ఉందంట. చుట్టూ 6 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మనుషుల్లాగే కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు వేసుకున్న బట్టలు మాత్రం డాక్టర్స్ వేసుకున్న సూట్లో లేవు. వాళ్ళు పూర్తి లెవెల్లో హజ్మత్ సూట్స్ వేసుకున్నారు. అంటే రేడియేషన్ లేదా భయంకరమైన వైరస్ల నుంచి ప్రొటెక్షన్ కోసం వేసుకునే సూట్స్ అంట. ఒక సెక్స్ వర్కర్కి హజ్మత్ సూట్లకి సంబంధం ఏంటి? అక్కడేవో ప్రయోగాలు జరుగుతున్నాయి. జూలియట్ ఇంకో షాకింగ్ విషయం చెప్పింది. ఒకసారి ఎప్స్టీన్ గదిలో ఉన్నప్పుడు తను ఒక క్షణం పక్కకు చూసి మళ్ళీ ఎప్స్టీన్ వైపు చూసేసరికి అక్కడ ఎప్స్టీన్ లేడు. అతని స్థానంలో ఒక వింత ఆకారం ఉంది. ఆమె మాటల్లో చెప్పాలంటే అతను హల్క్ సినిమా లాగా కండలు పెంచుకునేవి మారల, కానీ అతని ముఖం, అతని శరీరం ఒక రెప్టైల్ లాగా, ఒక పావులాగా మారింది. నేను భయంతో వణికిపోయాను. కళ్ళు మూసుకొని తెరిచేసరికి మళ్ళీ మామూలు మనిషిలా ఉన్నాడు. like I saw him turning like the Incredible Hulk. What happened is అంటే ఇది వినడానికి పిచ్చిగా అనిపించవచ్చు, లేదా ఆమె డ్రగ్స్ మొత్తంలో అలా ఊహించుకుని ఉందేమో అని మనం అనుకోవచ్చు. కానీ సైకాలజీ ప్రకారం ఒక మనిషి బాగా ట్రామా లేదా భయానికి గురైనప్పుడు తన హింసించే వ్యక్తిని ఒక రాక్షసుల్లో చూడడం జరుగుద్ది. కానీ జూలియట్ మాత్రం నేను చూసింది నిజం, అతను మనిషి కాదు అని బల్లగుద్ది మరీ చెప్తుంది. అండ్ నాకు సపోర్ట్గా నిలుస్తున్న ఇంకో పాయింట్ ఏంటంటే, ఎప్స్టీన్ ఆమెని తరచుగా బెదిరించేవాడు. నేను సిఐతో కలిసి పనిచేస్తున్నాను, నా దగ్గర నీ కుటుంబం మొత్తం చిట్టా ఉంది, నువ్వు నోరిపితే ఎవ్వరూ మిగలరు అని. ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్కి సిఐతో లింక్స్ ఎందుకు ఉంటాయి? ఇక్కడే సౌండ్ ఆఫ్ ఫ్రీడమ్ సినిమా హీరో జిమ్ క్యాజువెల్, ఇంకా ఆపరేషన్ అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ ఫౌండర్ టిమ్ బ్యాలెట్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. వాళ్ళు అంటారు, పిల్లల్ని ఎత్తుకెళ్ళేది కేవలం ఆ పని కోసం మాత్రమే కాదు, వాళ్ళ
బాడీ నుంచి వచ్చే ఒక కెమికల్ కోసం, అది ఎడ్రినోక్రోమ్. పిల్లల్ని బాగా భయపెట్టినప్పుడంట వాళ్ళ బ్లడ్లో ఆ ఎడ్రినలిన్ ఆక్సిడేషన్ సంథింగ్ లైక్ ఏదో జరిగే ఎడ్రినోక్రోమ్గా మారుద్ది. దాన్ని తాగితే వయసు తగ్గిపోద్దని ఈ ఎలైట్ గ్రూప్ నమ్ముతుందంట. సైన్స్ దీన్ని కొట్టిపారేసిన హంటర్ ఎస్ థామ్సన్ తన బుక్లో రాసిన ఫిక్షన్ స్టోరీని వీళ్ళు నిజం చేసి చూపిస్తున్నారు. మాన్స్టర్ ఇంక్ సినిమాలో రాక్షసులు పిల్లల భయాన్ని ఎనర్జీగా మార్చుకుంటారు కదా, అది ఎడ్రినోక్రోమ్కి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అని కాన్స్పిరసీ థియరీస్టులు చెప్తారు. ద ఇంపాసిబుల్ సూసైడ్. ఇప్పుడు మనం ఎప్స్టీన్ కథలో క్లైమాక్స్కి వద్దాం. ఆగస్ట్ 10, 2019 ఉదయం 6:30 అవుతుంది. న్యూయార్క్లో మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్ MCC. ఇది అమెరికాలో మోస్ట్ సెక్యూర్ జైలు కూడా. అందులో స్పెషల్ హౌసింగ్ యూనిట్ SHUలో జెఫ్రీ ఎప్స్టీన్ ఉన్నాడు. నార్మల్ గార్డ్స్ వచ్చి చూసేసరికి ఉదయం అతను చనిపోయి ఉన్నాడు. గవర్నమెంట్ దీన్ని సింపుల్గా ఆత్మహత్య అని చెప్పింది. కానీ అక్కడ దొరికిన ఎవిడెన్స్ ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్స్ వేరేగా చెప్తున్నాయి. రీసెంట్గా విడుదలైన డాక్యుమెంట్స్, CCTV ఫుటేజ్, లాగ్స్ అండ్ రీసెంట్ ఇంటర్వ్యూస్ ప్రకారం కూడా ఆగస్ట్ 9న రాత్రి ఏం జరిగిందో టైం టు టైం చూడండి. ఎప్స్టీన్ తన లాయర్తో మీటింగ్ క్లోజ్ చేసుకుని సెల్కి తిరిగి వచ్చాడు. అతను చాలా యాక్టివ్గా ఉన్నాడు. నెక్స్ట్ జరగబోయే కోర్టు కేసు గురించి కొంచెం ఉత్సాహంగానే డిస్కస్ చేశాడు. చనిపోవడానికి 2 రోజుల ముందే ఆగస్ట్ 8న అతను ఒక విల్ రాశాడు. తన $577 మిలియన్ అసెట్స్ని దాదాపు 4,800 కోట్లు ఒక ట్రస్ట్కి బదిలీ చేశాడు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవాడు భవిష్యత్తు గురించి ఇంత పక్కగా ప్లాన్ చేస్తాడు. రాత్రి 10 అయింది. జైల్లో ఉన్న ఖైదీలందరినీ లాక్ చేశారు. ఆ నైట్ షిఫ్ట్లో గార్డ్స్ ఇద్దరు, టోవా నోయల్ అండ్ మైఖేల్ థామస్. రూల్స్ ప్రకారం స్పెషల్ సెల్లో ఉన్న ఎప్స్టీన్ని ప్రతి 30 నిమిషాలకు ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే అంతకుముందే జూలై 23న అతను ఒకసారి ఆత్మహత్య యత్నం చేశాడు, లేదా ఎవరో చంపడానికి ట్రై చేశాడు. కాబట్టి అతని మీద నిఘా ఉండాలి. కానీ ఆ రాత్రి ఆ గార్డ్స్ ఇద్దరు డ్యూటీ చేయాలి. వాళ్ళు నిద్రపోయారు. అవును, అమెరికాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని కాపాడాల్సిన గార్డ్స్ ఏకంగా 3 గంటల పాటు నిద్రపోయారు. అంతేకాదు, వాళ్ళు చెక్ చేసినట్టు రికార్డ్స్లో ఫాల్స్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఇది కోఇన్సిడెన్సా లేదా వాళ్ళని ఎవరైనా ఆర్డర్ చేశారా? అండ్ రాత్రి 10:39కి ద ఆరెంజ్ ఫ్లాష్. ఇక్కడ ఇంకో మిస్టరీ కూడా ఉంది. జైల్ CCTV కెమెరాలో ఒక వింత దృశ్యం కూడా రికార్డ్ అయింది. ఒక ఆరెంజ్ షేప్ కదులుతో ఎప్స్టీన్ ఉన్న సెల్ వైపు వెళ్ళింది. దీని గురించి FBI అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ DOJ 2 వేర్వేరు రిపోర్ట్స్ ఇచ్చాయి. ఇది గమనించాల్సిన విషయమే. FBI తన లాక్స్లో ఏం రాసిందంటే పాసిబుల్లీ ఎన్ ఇన్మేట్, బహుశా ఒక ఖైదీ మెట్లెక్కుతున్నాడు. కానీ DOJ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే లేదు, అదొక ఆఫీసర్, అతను ఆరెంజ్ కలర్ ఆ బెడ్షీట్స్ లేదా లెన్ మోసుకెళ్తున్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ టైంలో డ్యూటీలో ఉన్న లేడీ ఆఫీసర్ టోవా నోయల్ని విచారించినప్పుడు ఆమె క్లియర్గా చెప్పింది, ఐ నెవర్ గేవ్ అవుట్ లెనిన్ ఎవర్. నేను ఎప్పుడు బెడ్షీట్స్ ఇవ్వలేదు, అది నా డ్యూటీ కాదు, అసలు ఆ టైంలో నేను అటు వెళ్ళలేదు. మరి ఆఫీసర్ వెళ్ళకపోతే FBI చెప్పినట్టు అది ఖైదీనా? ఒకవేళ ఖైదీ అయితే లాక్డౌన్ టైంలో అతను బయట ఎలా తిరుగుతున్నాడు? ద వ్యానిషింగ్ ఇన్మేట్. రికార్డ్స్ ప్రకారం ఆ రోజు రాత్రి 10 గంటలప్పుడు ఆ స్పెషల్ యూనిట్లో మొత్తం 73 మంది ప్రిజనర్స్ ఉండాలి. కానీ తెల్లవారు 3 అయ్యేసరికి అకౌంట్ 72కి పడిపోయింది. ఒక్కడేమయ్యాడు? రికార్డ్స్లో ఒక్కడి పేరు ఎందుకు మిస్ అయింది? ఆ ఆరెంజ్ ఫ్లాష్కి మాయమైన ఖైదీకి లింక్ ఉందా? ఎప్స్టీన్ సెల్లోకి వెళ్ళింది అతనేనా? అండ్ మార్నింగ్ 6:30కి గాడ్ మైఖేల్ థామస్ ఎప్స్టీన్ సెల్ దగ్గరికి వెళ్ళాడు. అతను చెప్పిన స్టేట్మెంట్లో ఒక పెద్ద లొసుగుంది. అతను ఏమంటాడంటే, నేను వెళ్ళేసరికి ఎప్స్టీన్ మంచానికి కట్టిన బెడ్షీట్తో చనిపోయాడు అని. నేను అతని వెంటనే కిందకి దించాను. నేను అతని మెడలో ఎలాంటి తాడు లేదా క్లాత్ చూడలేదు అని. ఇది ఎలా పాసిబుల్? ఉరేసుకున్న మనిషికి కిందకి దించాలంటే ముందు మెడలో ఉన్న తాడిని లూజ్ చేయాలి లేదా కట్ చేయాలి. కానీ గాడ్ నేను తాడు తీయలేదు అంటున్నాడు. మరి తాడు ఎక్కడికి పోయింది? అండ్ షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ ఒక తాడు దొరికింది. కానీ ఫారెన్సిక్ టెస్ట్ చేశాక ఎప్స్టీన్ మెడ మీద ఉన్న గాయాలకు అక్కడ దొరికిన తాడికి సంబంధం లేదని ఉంది. అంటే అతను చంపింది ఒక వస్తువు అయితే అక్కడ సీన్ క్రియేట్ చేయడానికి పెట్టింది ఇంకో వస్తువు. ద మెడికల్ ఎవిడెన్స్. డాక్టర్ మైఖేల్ బ్యాడెన్ రిపోర్ట్. ఎప్స్టీన్ చనిపోయాక అతని బ్రదర్ మార్క్ ఎప్స్టీన్ నమ్మకంతో ఒక ప్రైవేట్ ప్యాథాలజిస్ట్ని అపాయింట్ చేసుకున్నాడు. ఆయనే డాక్టర్ మైఖేల్ బ్యాడెన్. ఇతను నార్మల్ వ్యక్తి కాదు, న్యూయార్క్ సిటీ మాజీ చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కూడా. ఎన్నో వేల ఈ సేవ పరీక్షలు చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆయన ఎప్స్టీన్ బాడీని చూసి చెప్పిన మాటలు అమెరికా గవర్నమెంట్ని కూడా షేక్ చేశాయి. డాక్టర్ బాడెన్ చెప్పిన దాని ప్రకారం ఎప్స్టీన్ మెడలోని హయాట్ బోన్ 3 ముక్కలైంది. నార్మల్గా ఉరేసుకున్న క్షణాల్లో ఇలా జరగదు. ఇది కేవలం గట్టిగా గొంతుని చంపినప్పుడు మాత్రమే జరుగుద్ది. నేను 50 ఏళ్లుగా అటాప్సీలు చేస్తున్నా, ఉరేసుకున్న కేసులో ఇంత డ్యామేజ్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇది క్లియర్గా ఎవరో చంపారని స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు, ఎప్స్టీన్ కళ్ళల్లో రక్తనాళాలు చిట్లిపోయి ఉన్నాయి. ఇది కూడా గొంతు పిసికేటప్పుడు జరిగే లక్షణమేనని చెప్పారు. గవర్నమెంట్ మాత్రం ఇది ఆత్మహత్య అని కేసు క్లోజ్ చేసింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఎప్స్టీన్ ఆగస్టు 10న చనిపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆగస్టు 9నే ఒక స్టేట్మెంట్ డ్రాఫ్ట్ చేసి పెట్టుకుందంట. అడిగితే అది టైపింగ్ మిస్టేక్ అని కవర్ చేసుకున్నారు. ఒక హై ప్రొఫైల్ కేసులో ఇన్ని తప్పులు జరుగుతాయా? లేక ఇవన్నీ కావాలని చేసినవా? ద రాయల్ కనెక్షన్, ప్రిన్స్ ఆండ్రూ. ఎప్స్టీన్ నోరు మోయించడానికి అంత అర్జెంట్గా ఎవరికి అవసరం ఉంటుంది? ఆ లిస్టులో ఉన్న పేర్లు చూస్తే మనకే అర్థమైంది. అందులో ఒక పేరు ప్రిన్స్ ఆండ్రూ, బ్రిటన్ రాజ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇటీవల రీసెంట్గా రిలీజ్ అయిన ఫైల్స్లో ఆండ్రూకి సంబంధించిన ఒక ఫోటో గురించి కూడా డిస్కషన్ ఉంది. అందులో ఆయన బట్టలు లేకుండా ఒక మహిళ పక్కన కొంచెం ఇబ్బందికర సిచ్యువేషన్లో ఉన్నారు. జూలియట్ బ్రైంట్ ఇప్పుడు డైరెక్ట్గా బకింగ్హామ్ ప్యాలెస్ని డిమాండ్ చేస్తుంది.
పోలీసులు నా ఫైల్స్ అన్నీ ఎతికారు, మరి ఎప్స్టీన్ క్లోజ్ ఫ్రెండ్ అని ఆండ్రూ ఫైల్స్ ఎందుకు వెతకట్లేదని క్వశ్చన్ చేస్తుంది. కింగ్ చార్లెస్ కూడా దీని మీద రియాక్ట్ అవుతా పోలీసులు సహకరించడానికి నేను రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రాజకుటుంబం కూడా ఇప్పుడు భయపడుతుందా? ఎప్స్టీన్ దగ్గర ఉన్న బ్లాక్మెయిల్ మెటీరియల్ బయటకు వస్తే ప్రపంచంలో ఇంకెంతమంది పెద్దల తలకాయలు బయటకు వస్తాయో కూడా వచ్చేసినట్టే అనుకుంటున్నా దాదాపు. ఎప్స్టీన్ చనిపోయాడు, కానీ నెట్వర్క్, ఆ సిస్టమ్ అది ఇంకా అలాగే ఉంది. ఎప్స్టీన్ కేవలం ఒక బంటు మాత్రమే. అసలు ఆట ఆడిస్తుంది వేరే వాళ్ళు. వాళ్ళు మన కళ్ళ ముందే ఉంటారు. మనకు నచ్చే సోషల్ మీడియా యాప్స్ని వాళ్ళే నడిపిస్తారు. మన టీవీలో వచ్చే కార్టూన్స్ని వాళ్ళే డిజైన్ చేస్తారు. మనం ఏం ఆలోచించాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఎవరు? ఆ సిలికాన్ వ్యాలీ టెక్ ఓనర్ లాట్స్కి ఈ చీకటి సామ్రాజ్యానికి ఉన్న లింక్ ఏంటి? మార్క్ జూకర్బర్గ్ వేసుకున్న ఆ హుడీ లోపల ఉన్న ఆ సీక్రెట్ సింబల్ దేనికి సంకేతం? అండ్ సిమ్సన్ కార్టూన్లో భవిష్యత్తు గురించి ముందే ఎలా కనిపిస్తుంది? ఎప్స్టీన్ లిస్ట్లో ఉన్నది కేవలం పొలిటీషియన్స్, రాజులు మాత్రమే కాదు. అందులో ప్రపంచాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్న టెక్ దిగ్గజాలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటే మీరు ఎప్పుడైనా గమనించారా? ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకర్బర్గ్ గురించి చూస్తే మీకు ఒక మనిషిని చూసినట్టు అనిపిస్తుందా, లేక ఒక రోబోని చూసినట్టు అనిపిస్తుందా? 2018లో అనుకుంటా అమెరికన్ కాంగ్రెస్ ముందు జూకర్బర్గ్ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు 5 గంటల పాటు క్వశ్చన్స్ వేస్తున్నా జూకర్బర్గ్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారలా. అతను కళ్ళు ఒక నార్మల్ మనిషి కళ్ళలా బ్లింక్ అవడంలా, కొంచెం ఒక వీడియోలో కూడా అతని కళ్ళు కొంచెం బల్లి కళ్ళులా నిలువుగా ఏదో బ్లర్గా చూస్తున్నట్టు అనిపిస్తాయి. మీరు ఇక్కడ వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇదేదో ప్రోగ్రామ్ చేయబడిన రోబోలా ఉన్నాయి. అప్పుడే ఇంటర్నెట్లో ఒక కొత్త థియరీ పుట్టింది, జూకర్బర్గ్ మనిషి కాదు, అతను ఒక ఏలియన్ హైబ్రిడ్ లేదా మోడర్న్ ఆండ్రాయిడ్ రోబో అని. అతన్ని నిజమైన కళ్ళను దాచడానికి కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారని. అందుకే అతని కళ్ళు అంత న్యాచురల్గా ఉండో బల్గింగ్లా ఉన్నాయని జనాలు నమ్మడం మొదలెట్టారు. ఇది కేవలం రూమర్ అనుకుంటే పొరపాటే. దీనికి స్ట్రాంగ్ బలం చేకూర్చేలా 2010లో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. జూన్ 2010లో D8 కాన్ఫరెన్స్ అని ఒక టెక్ ఈవెంట్ జరుగుతుంది. జూకర్బర్గ్ని ఒక ఫేమస్ జర్నలిస్ట్ కారా సిష్వర్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ రూమ్లో ఏసీ ఉన్నా సరే జూకర్బర్గ్కి బాగా చెమట్లు పడుతున్నాయి. అతను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు యాంకర్ నీకు బాగా వేడిగా ఉంటే హుడీ తీసేయచ్చు కదా అని అడిగింది. కానీ జూకర్బర్గ్ వద్దు నేను ఇప్పుడు దీని అని మొండిగేశాడు. కానీ చివరికి ఆ ప్రెషర్ తట్టుకోలేక అతను హుడీని ఇప్పాడు. అప్పుడు ఆ హుడీ లోపల వైపు ఒక సింబల్ కనిపించింది. అది చూడడానికి చాలా క్రీపీగా ఉంది. వెంటనే ఆ యాంకర్ ఓరి దేవుడా నువ్వైనా కల్ట్లో ఉన్నావని జోకేసింది. Oh my God, the inside of the hoodie, everybody. Take a moment. What is it? Oh my God, it's like a secret cult. కానీ జోక్ కాదు. ఆ సింబల్ని SF వీక్లీ అనే మ్యాగజైన్ డీకోడ్ చేసింది. అదొక సీక్రెట్ సొసైటీకి సంబంధించిన సింబల్. ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఫేస్బుక్లో పనిచేసే ఒక ఎంప్లాయీ సరిగ్గా అలాంటి హుడీనే ఈబేలో సేల్కి పెట్టాడు. షాకింగ్ ఏంటంటే కేవలం ఒక పాత స్వెటర్ కోసం జనాలు $4,000 సుమారు $3,00,000 వరకు బిడ్ చేయడానికి రెడీ అయ్యారు. ఎందుకంటే అది కేవలం బట్టల ముక్క కాదు, అదొక సీక్రెట్ బ్రదర్హుడ్కి సంబంధించిన యూనిఫామ్ అని వాళ్ళ నమ్మకం. సో ఫేస్బుక్ లోగోలో బ్లూ కలర్ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే అది నమ్మకానికి ప్రతీగా అని చెప్తారు. కానీ కాన్స్పిరసీ థియరిస్టుల ప్రకారం ఆల్ సీయింగ్ ఐ అంటే అంతా చూసే కన్ను అనే ఇల్యూమినాటి కాన్సెప్ట్ని డిజిటల్గా ఇంప్లిమెంట్ చేయడమే ఫేస్బుక్ పని. మన డేటా, మన ఆలోచనలు, మన కదలికలన్నీ ఆ కంటికి తెలుసు అని. ద ఇల్యూమినాటి. అసలు ఇల్యూమినాటి అంటే ఏంటి? చాలామంది ఇది ఇంటర్నెట్లో పుట్టిన ఫేక్ న్యూస్ అనుకుంటారు. కానీ చరిత్ర పుస్తకాల్లో దీనికి పక్కా ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. 1776 మే 1న జర్మనీ బవేరియా ఏరియాలో యాడమ్ వీషాంట్ అనే ఒక లా ప్రొఫెసర్ ఈ ఆర్గనైజేషన్ స్థాపించాడు. దీని పేరు ద బవేరియన్ ఇల్యూమినాటి. వీళ్ళ సిద్ధాంతం చాలా క్లియర్. మతాలను, ప్రభుత్వాలను, రాజుల పాలనను అంతం చేసి మేధావుల పాలన తీసుకురావాలి. ద ఎన్లైటెడ్ వన్స్ అంటే జ్ఞానోదయం పొందిన వాళ్ళు అని పిలిచేవాళ్ళు. మొదట్లో ఇది కేవలం 5 మంది మాత్రమే ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు చాలా తెలివైన ప్లాన్ వేశారు. అప్పటికే ఫేమస్గా ఉన్న ఫ్రీమేసన్స్ అనే సంఘంలో వీళ్ళు సీక్రెట్గా వచ్చేసారు. అక్కడ ఉన్న పెద్దవాళ్ళను, ధనవంతులను, మేధావులను వాళ్ళ వైపు తిప్పుకున్నారు. కేవలం కొన్నేళ్లలో వీళ్ళ అకౌంట్ 2,500కు వచ్చేసింది. అందులో డ్యూక్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. వీళ్ళ సీక్రెట్ కోడ్స్ చాలా వింతగా ఉండేవి. ఒకళ్ళకొకళ్ళు నిజమైన పేర్లతో కాకుండా వేరే వేరే పేర్లతో పిలుచుకునేవాళ్ళు. 30 ఏళ్ళు దాటిన వాళ్ళని వీళ్ళు నమ్మేవాళ్ళు కాదు. వీళ్ళ సింబల్ కూడా ఔల్, గుడ్లగూబ చీకట్లో చూడగలదు. అలాగే వీళ్ళ కళ్ళు కూడా సమాజంలో చీకటి కోణాలను కంట్రోల్ చేస్తారనేది వీళ్ళ ఉద్దేశం. అండ్ 1785లో బవేరియా గవర్నమెంట్ ఈ ఆర్గనైజేషన్ని బ్యాన్ చేసింది. కానీ హిస్టారియన్స్ ఏమంటారంటే వాళ్ళు అక్కడితో ఆగలా. వాళ్ళు కేవలం అండర్ గ్రౌండ్కి వెళ్ళారు. ఫ్రెంచ్ విప్లవం వెనక, అమెరికన్ డాలర్ బిల్ మీద ఉన్న పిరమిడ్ వెనక ఇల్యూమినాటి హస్తం ఉందని ఇప్పటికీ నమ్ముతారు. జేజీ, బియాన్సే, లేడీ గాగా లాంటి సెలబ్రిటీస్ వాళ్ళ వీడియోలో పిరమిడ్ సింబల్ని చూపించడం, ఒక కన్నుని హైలైట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇదంతా దేనికి సంకేతం? ఎప్స్టీన్ ఐలాండ్లో జరిగిన ఆచారాలు కూడా ఈ పాత ఇల్యూమినాటి పద్ధతుల్లాగా ఎందుకు ఉన్నాయి? ప్రెడిక్టివ్ ప్రోగ్రామింగ్, సిమ్సన్స్. ఇప్పుడు మనం ఇంకో యాంగిల్ని కూడా చూద్దాం. మీరు ది సిమ్సన్స్ అనే కార్టూన్ షో గురించి వినే ఉంటారు. 1989లో మొదలైన ఈ షో భవిష్యత్తులో జరగబోయే ఇన్సిడెంట్స్ గురించి ముందే ఎలా చూపిస్తుంది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది.
నేను కూడా ఒకసారి వీడియో చేశాను. డొనాల్డ్ ట్రంప్ విజయం వెనక అంటే 2000 సంవత్సరంలోనే అదే ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడానికి 16 ఏళ్ల ముందే సింప్సన్స్‌లో ట్రంప్‌ని అమెరికన్ ప్రెసిడెంట్‌గా చూపించారు. అది కూడా అతను ఎస్కలేటర్ దిగుతున్న సీన్‌తో సహా అచ్చం అలాగే ఉంది. ఎప్స్టీన్ డోమ్ సింప్సన్స్‌లో ఒక ఎపిసోడ్‌లో ఒక పెద్ద గ్లాస్ డోమ్‌ని చూపిస్తారు. అది అచ్చం ఎప్స్టీన్ ఐలాండ్‌లో ఉన్న ఒక వింత బిల్డింగ్ లాగే ఉంటుంది. కోవిడ్ వైరస్ చాలా ఏళ్ల క్రితం ఏషియా నుంచి ఒక ఫ్లూ వచ్చి ప్రపంచాన్ని షట్ డౌన్ చేస్తుందని ఈ కార్టూన్లో చూపించారు. ఇది ఎలా పాసిబుల్? దీనికి కాన్స్పిరసీ థియరీస్లు ఇచ్చే పేరు ప్రిడిక్టివ్ ప్రోగ్రామింగ్. అంటే ఎలైట్స్ ఏదైనా ఒక ప్లాన్ అమలు చేసే ముందు దాన్ని సినిమాల ద్వారా కార్టూన్స్ ద్వారా ప్రజల మైండ్లోకి మెల్లగా ఎక్కిస్తారు. అలా చేయడం వల్ల ఆ ఇన్సిడెంట్ నిజంగా జరిగినప్పుడు ప్రజలు అంతగా షాక్ అవ్వరు. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. అంటే మన రియాలిటీని వాళ్ళు ముందే స్క్రిప్ట్ చేసి పెడుతున్నారా? మనం కేవలం వాళ్ళ రాసిన నాటకంలో పాత్రధారులు. ద రెప్టేలియన్ థియరీ, డేవిడ్ ఐక్, ఒబామా బాడీగార్డ్. మనం ఇంతకుముందు జూలియట్ బ్రైంట్ చెప్పిన షేప్ షిఫ్టింగ్ పాయింట్ గుర్తుందా? ఆమె ఎప్స్టీన్ని ఒక రెప్టైల్లా చూసింది. ఆ థియరీని ప్రపంచానికి పరిచయం చేసింది డేవిడ్ ఐక్. ఈయన ప్రకారం 1000 ఏళ్ల క్రితం ఆల్ఫా డ్రాకోనిస్ అనే ఒక నక్షత్ర మండలం నుంచి ఒక ఏలియన్ జాతి భూమి మీదకి వచ్చింది. వీళ్ళు చూడడానికి మనుషుల్లా ఉండరు, బల్లుల్లాగా అంటే రెప్టైలైన్స్లా ఉంటారు. కానీ వీళ్ళు మనుషుల రూపాన్ని మార్చగలరు. డేవిడ్ ఐక్ ఆర్గ్యుమెంట్ ప్రకారం క్వీన్ ఎలిజబెత్ కానీ, జార్జ్ బుష్ ఫ్యామిలీ కానీ, రాక్ ఫెల్లర్స్ కానీ వీళ్ళంతా మనుషులు కాదంట. వీళ్ళు ఆ ఏలియన్ బ్లడ్ లైన్కి సంబంధించిన హైబ్రిడ్స్. అందుకే వీళ్ళు వాళ్ళ రాయల్ ఇంటర్ బ్రీడింగ్ మాత్రమే పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి అధికారం అంటే పిచ్చి, మనుషుల బాధ, రక్తం వీళ్ళకి ఆహారం. దీనికి ఎవిడెన్స్ ఇచ్చేలాగా 2013లో ఒక వింత వీడియో వైరల్ అయింది. అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు వెనకున్న ఒక బాడీ గార్డ్ కెమెరాలో పడ్డాడు. ఆ వీడియోని జూమ్ చేసి వస్తే అతని చెవులు, ముక్కు, దవడ మనిషిలా లేవు. ఏదో ప్లాస్టిక్ మాస్క్ వేస్తున్నట్టు లేదా నిజంగా ఒక ఏలియన్ లాగా ఉన్నాయి. అతని మూమెంట్స్ కూడా చాలా అబ్నార్మల్గా ఉన్నాయి. ఈ వీడియో ఇంటర్నెట్ షేక్ చేసింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఎంతలా అంటే వైట్ హౌస్ దీనికి అఫీషియల్గా రిప్లై ఇవ్వాల్సి వచ్చింది. మా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి మేము ఏలియన్స్ని బాడీ గార్డ్స్గా పెట్టుకోలేకపోతున్నాం వాళ్ళు జోక్ చేశారు. కానీ ఆ జోక్ వెనక నిజం ఉందేమో. అమెరికాలో జరిగిన ఒక సర్వే ప్రకారం 4% మంది ఓటర్లు అంటే రెప్టేలియన్ థియరీని నిజమని నమ్ముతున్నారు. జూలియన్ బ్రైంట్ చెప్పిన సాక్ష్యం, జూకర్బర్గ్ ప్రవర్తన, ఒబామా బాడీగార్డ్ వీడియో ఇవన్నీ కలిపి చూస్తే డేవిడ్ ఐక్ చెప్పింది కొంచెం నిజమే అని నమ్మేలాగా ఉంటాయి. ద సైన్స్ ఆఫ్ హర్రర్. మరి సైకాలజీ ఏం చెప్తుంది? ఇప్పుడు మనం కొంచెం లాజిక్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి మిస్టరీ వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. మొదటిది ఎడ్రినోక్రోమ్. సైన్స్ ప్రకారం ఎడ్రినోక్రోమ్ అనేది ఒక మ్యాజికల్ డ్రగ్ కాదు. అది మన బాడీలో ఎడ్రినలిన్ ఆక్సిడైజ్ అయితే ఎడ్రినోక్రోమ్గా మారుద్ది. దీని ల్యాబ్లో చాలా ఈజీగా చేయొచ్చు. దీనివల్ల మనిషి యవ్వనంగా మారతాడని చెప్పడానికి ఎలాంటి మెడికల్ ప్రూఫ్ లేదు. ఇది 1970sలో హంటర్ ఎస్ థామ్సన్ రాసిన ఫియర్ అండ్ లోథింగ్ ఇన్ లాస్ వేగాస్ అనే ఒక నావెల్లో క్రియేట్ చేసిన ఒక ఫిక్షన్ మాత్రమే. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఎలైట్స్ దీన్ని నిజమని నమ్మి ఉండొచ్చు. మూఢనమ్మకాలు కేవలం పేదవాళ్ళకే కాదు, రిచ్ పీపుల్ కూడా ఉంటాయి. వాళ్ళు ఆ హై కోసం, ఈ శాడిజం కోసం పిల్లల్ని హింసిస్తూ కూడా ఉండొచ్చు. అంటే ఎడ్రినోక్రోమ్ పనిచేయకపోవచ్చు, కానీ దానికోసం జరిగే నేరాలు మాత్రం నిజమై ఉండొచ్చు. రెండోది షేప్ షిఫ్టింగ్. జూలియట్ బ్రైంట్ ఎప్స్టీన్ రాక్షసుల్లో ఎందుకు చూసింది? దీన్ని సైకాలజీలో డిసోసియేషన్ లేదా ట్రామా ఇండ్యూస్డ్ హెల్యూసినేషన్ అని పేరు. ఒక మనిషి చాలా భయంకరంగా హింసను అనుభవిస్తున్నప్పుడు మెదడు ఆ బాధను తట్టుకోలేక రియాలిటీ నుంచి కొంచెం డిస్కనెక్ట్ అయ్యింది. ఆ టైంలో ఎదురుగా ఉన్న ఒక క్రూరమైన వ్యక్తి నిజంగా రాక్షసుల్లా, ఒక పావులా కనిపిస్తాడు. అంటే ఎప్స్టీన్ ఫిజికల్గా రూపం మారకపోయినా జూలియట్ మనసులో అతను ఒక రాక్షసుల్లా ముద్రపడిపోయాడు. అది ఆమె భయం క్రియేట్ చేసిన నిజమై ఉండొచ్చు. మూడోది అన్క్యానీ వ్యాలీ. జూకర్బర్గ్ని చూస్తే మనం ఎందుకు భయం వేస్తుంది? రోబోటిక్గా ఎందుకు అనిపిస్తాడు? దీన్ని అన్క్యానీ వ్యాలీ ఎఫెక్ట్ అంటారు. ఏదైనా వస్తువు మనిషిలా ఉండి కానీ పూర్తిగా మనిషిలా లేనప్పుడు, అంటే చిన్న తేడా ఉన్నప్పుడు మన బ్రెయిన్ దాన్ని చూసి భయపడుద్ది, అసహించుకుంటుంది. జోకర్బర్గ్ ఎక్స్ప్రెషన్ లేని మొక్కల్లో మనకు ఆ ఫీలింగ్ ట్రిగ్గర్ చేస్తుంది. ది ఫైనల్ రియాలిటీ ఏంటంటే చివరికి ఒక నిమిషం మనం మాట్లాడుకున్నవి కొన్ని నిజాలు, కొన్ని ఊహలు, కొన్ని భయాలు. కానీ ఒకటంటారు కానీ నిప్పు లేనిదే పొగరాదంటారు. ఎప్స్టీన్ జైల్లో చనిపోయాడు లేదా తప్పించబడ్డాడు. జూలియట్ బ్రైంట్కి 16 కోట్లు ఇచ్చారు. జూకర్బర్గ్ హుడీలో వింత సింబల్ ఉంది. ఆరెంజ్ ఫ్లాష్ జైలు మెట్లు ఎక్కేసింది. ఇవన్నీ మనం కళ్ళతో చూసిన దృశ్యాలు. మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచం మనం అనుకున్నంత నార్మల్ అయితే కాదు. మనకు కనిపించే వార్తలు, మనకు వినిపించే పాటలు, మనం చూసే సినిమాలు అన్నీ ఎవరో డిజైన్ చేసినవేనేమో. ఎప్స్టీన్ లాంటి వాళ్ళు కేవలం పావులే. అసలు ఆట ఆడిస్తుంది ఆ కంటికి కనిపించిన చేతుల. వాళ్ళు రెప్టైల్సా, ఎల్యూమినాటీనా ఎవ్వరికీ తెలియదు. లేక అత్యంత క్రూరమైన మనుషులా అన్నది ఎవ్వరికీ తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజమై ఉండొచ్చు, వాళ్ళు మనల్ని చూస్తున్నారేమో. మరి మనం మేల్కోవాలేమో, మ్యాట్రిక్స్ నుంచి బయటికి రావాలేమో. ఎందుకంటే నిజం ఎప్పుడు ఊహ కంటే భయంకరంగా ఉంటుంది. అయితే ఫైనల్గా ఒక మాట, ఈ ప్రపంచాన్ని శాసించే అదృశ్య శక్తులు మన ఆలోచనని, మన డేటాని కంట్రోల్ చేయొచ్చు. కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేనిది ఒకటి ఉంది, మీ ఫైనాన్షియల్ గ్రోత్. దీన్ని బట్టి మనం ఏమర్థం అవ్వాలి? ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, పెద్ద పెద్ద వ్యవస్థలే కుప్పగొలుతున్నప్పుడు మన పర్సనల్ ఎకనామిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. రేపొద్దున ఏ క్రైసిస్ వచ్చినా మీ కుటుంబాన్ని కాపాడేది రాజకీయ నాయకులు కాదు, మీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. ఆ మ్యాట్రిక్స్ నుంచి బయటపడడానికి ఉన్న ఏకైక మార్గం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్.
కానీ గుడ్డిగా డబ్బు దాచుకుంటే సరిపోదు, దాన్ని గ్రో చేయాలి. అదే స్టాక్ మార్కెట్. భయపడకండి, గుర్తుపెట్టుకోండి, టైం ఇవ్వకపోతే మనీ రాదు, నేర్చుకోవాలని నా కోరికే ముఖ్యం. మీకోసమే మన తెలుగులో ఏ కన్ఫ్యూజన్ లేకుండా స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి నేర్పించడానికి వీడియోస్ చేస్తే 3 hours క్లాస్ ఉంది. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఈ చీకటి రహస్యాలను కొద్దిసేపు పక్కన పెట్టి మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోండి. మీ మనీ మేకింగ్ జర్నీని ఈరోజే మొదలెట్టండి. అండ్ లాస్ట్గా ఎప్స్టీన్ కేసులో జూలియట్ బ్రైన్ చెప్పిన ఈ షేప్ షిఫ్టింగ్ నిజమని మీరు నమ్ముతున్నారా, లేక అదంతా అసలు ఆమె భ్రమ అంటారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, నేను తెలుసుకోవాలనుకున్నా. అండ్ ఈ వీడియోలో చెప్పిన నిజాలు మీకు షాకింగ్గా అనిపిస్తే గట్టిగా ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ప్రపంచం వెనుకున్న అసలు రంగు అందరికీ తెలియాలి కదా. మరిన్ని పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.